వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్. టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ దోశని ఇలా నేను చేసినట్టుగా ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇవి చేసేటప్పుడు భయపడుతూనే చేశాను, మా పిల్లలు తింటారో లేదో అని. కానీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. అలాగే ఈ దోశలతో పాటు కమ్మటి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మనసా రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీగా హెల్దీగా ఈ బీట్రూట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ దోశల్ని చేసుకోవడానికి ముందుగా ఇలా 2 గ్లాసెస్ రైస్ని తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఒక అర గ్లాసు మినపగుండ్లు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులని వేసుకున్నాను. చూడండి, మీకు నచ్చిన పప్పులని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని 1కి 2 సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి వాటర్ని యాడ్ చేసుకొని వీటిని ఇలా ఒక 2-3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. లేదంటే మీరు ఉదయాన్నే దోశలు వేసుకోవాలనుకుంటే మీరు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ పిండి గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా ఇలా చకచక ఒక 5 నిమిషాల్లో చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కారంకి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు పల్లీలు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలని ఎంత బాగా వేయించుకుంటే మనకు చట్నీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వండి. ఇవి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇలా కొంచెం చింతపండు, మీకు 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్టు, ఇలా కొంచెం కొత్తిమీరని వేసుకొని మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చట్నీని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా తాలింపు వేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకు చాలా టేస్టీగా కమ్మని చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే టేస్టీగా 5 మినిట్స్లో మనకు చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు చూడండి, ఒక 2-3 అవర్స్ తర్వాత మనకు ఇవి కూడా నానిపోయాయి. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండిలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మనం దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ పిండిని స్టోర్ చేసుకోకుండా మనం దోశలు వేసుకునేటప్పుడే ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మనకు ఈ దోశలు బాగుంటాయి. చూడండి, దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇలా ఒక గరిటెడు పిండి తీసుకొని వేడైన పెనం మీద వేసుకొని ఇలా దోశల్లా వేసేసుకోవడమే. చూడండి, దోశలు మనకు ఎంత బాగా వచ్చాయో. దీనిపై ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మంచిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని ఈ దోశని నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి. ఇలా నేను చెప్పినట్టుగా బీట్రూట్ దోశని చేశారంటే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కమ్మని దోశల్లోకి కమ్మటి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టుగా చట్నీ ఇలా బీట్రూట్ దోశల్ని ట్రై చేశారంటే మిమ్మల్ని ఎవరైనా సరే మెచ్చుకొని తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. మరి మీకు కూడా నచ్చాయా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మనసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.